మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈనాడు ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు పాలు పండ్లు కూరగాయలే కాదు, ఈరోజు కొత్తిమీర కరివేపాకు కొనుక్కోవాలన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన రైతాంగం ఇవి పండించకపోవడం వల్ల మన రైతాంగం వడ్లు మొక్కలు జొన్నలు పరిమితమైన పత్తి మిర్చి ఈ 4-5 పంటలే పండించడం వల్ల ఈరోజు విపరీతమైన ఒత్తిడి పెరిగి ఈరోజు ప్రజల కష్టాలు తీర్తలేవు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాడు బజార్లోకి సంచి నిండా రూపాయలు తీసుకెళ్తే జేబులో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో ధరలు పెరిగినాయి. అందుకే ఈనాడు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మన ప్రాంతాన్ని 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే కలకలలాడిందో వ్యవసాయంతో ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్తో పాటు మంచి మంచి తోటలు పెట్టాలి. మామిడి పండ్లు, బత్తాయి పండ్లు, మోసంబి పండ్లు ఇట్లా ప్రతి ఫ్రూటు మన ప్రాంతంలో ఈరోజు పండించాలి. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక సాస్ ఉత్పత్తి చేసే కంపెనీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈరోజు ఫ్రూట్స్ మార్కెట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ రంగారెడ్డి జిల్లా సోదరులతోని నేను అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీ కష్టాలకు కారణమైన వాళ్ళు ఇవాళ మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈరోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు అదేవిధంగా ఫార్మా కంపెనీలు జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈరోజు ఆ భూముల విలువ పెరిగింది.